హాయ్ అండి అందరికీ. ఇవాళ కర్రీ ఏముండాలా అని ఆలోచిస్తూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేశానండి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేటప్పటికి ఇది కనపడిందండోయ్! ఏంటనుకుంటున్నారా? తెలగపిండి. ఆషాఢంలో వండావు, మళ్ళీ ఇప్పటికి కూడా తీసి వండలేదు. నేను ఫ్రిడ్జ్‌లో కూల్ అయిపోయి చచ్చిపోతున్నాను. తీసి వండవే బాబు అన్నదండి. అని తీసి గబగబా వండేద్దామని కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కోసేసి కొంచెం పసుపేసి గ్యాస్ మీద పెట్టేశానండి. ఒక పొంగొచ్చాక ఆ వెల్లుల్లిపాయ రేకులుంటాయి కదండీ! పై తొక్కలు చేసి ఆ గుళ్ళు అందులో ఏసేసానండి. అవి వేసి 70% ఉడికాక ఆ పప్పుకు తగ్గట్టుగా తలాపిండి కూడా దానికి సరిపడగా వేసేసుకోవాలండి. వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. బాగా మగ్గాక అదిగో అలా మగ్గింది కదండీ! దగ్గరగంట మగ్గాక పోపు పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకునండి. అందులో వెల్లుల్లిపాయ రేకులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని పోపు బాగా వేయించుకోవాలండి. పోపు వేగాక పక్కన పెట్టుకున్న పప్పు కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకుంటే పప్పు తెలాపిండి రెడీ. కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.